ఓకే. సో వెల్కమ్ అందరికీ. గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. ప్రతిరోజు ఈ ఉదయకాలపు లైవ్లో, అలాగే ఉదయకాలపు మీరందరూ దేవుని మందిరంలో కూడుకొని ఈ విధంగా దేవుని వాక్యాన్ని ఉదయమే 5 గంటల 15 నిమిషాలు కొద్దిసేపు పాట పాడుకున్నాం. అలాగే దాని తర్వాత కొంచెం వాక్యం మన ధ్యానం చేసుకొని మనం అందరం కలిసి దేవుని వాక్యంలో కొద్దిసేపు మనం పొద్దున్నే లేచి దేవుని వాక్యం విని దాని తర్వాత కొంచెం ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధి నుంచి వెళ్ళడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువుకు వందనాలు చెల్లించాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు నిన్నటి దినం మనం చదువుకున్నాం. ఇవాళ మనం 13వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొరుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. కాబట్టి ఆజ్ఞల్లో మిగిలిన అల్పమైన ఒక్కదానినైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గాయకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. రైట్. కనుక దేవుని వాక్య ధ్యానంలో ఒక క్రిస్టియన్ పీపుల్, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు ఎలా ఉండాలి అనేది ఈ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద చేస్తున్నటువంటి ప్రసంగాన్ని మనం చూస్తున్నాం. అంటే మీరు నేను కూడా ఇలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనకు ఉండవలసిన యాటిట్యూడ్స్, దీన్ని అందుకనే 5వ అధ్యాయంలో మనం చూస్తే 1వ వచనం నుంచి 13వ వచనం లేక 12వ వచనం వరకు దాన్ని బీయాటిట్యూడ్స్ అంటారు. బీయాటిట్యూడ్స్ అంటే అర్థం దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. దేవుని బిడ్డలమైన మనం ఆత్మానుసారంగా మనం నడిచేవారుగా ఉండాలి. ఆత్మానుసారంలో ఎలా నడుస్తారంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్న మాటలు, మీరు దీనులై ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కనుక దేవుడు మనల్ని కోరుకుంటుంది మొదటిదే మనం దీనత్వం కలిగి, అంటే హ్యూమిలిటీ కలిగి, గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. మన మాట కానీ మన పద్ధతి కానీ మన క్రమ, దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అన్నారు. హ్యూమిలిటీ. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర తగ్గించుకుంటామో చూసారా, అప్పుడు దేవుని సహాయం మనం అడుగుతున్నట్టు దేవుడి దగ్గర నుంచి మనం తప్పక ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మనం గర్విష్ఠులుగా ఉంటే దేవుడు మనకు సహాయం చేయలేడు. మనం తగ్గించుకొని దినత్వం కలిగి మనం జీవించాలని కోరుకున్నాం. అలాంటి వారిది పరలోక రాజ్యం. అలాగే దేవుని బిడ్డలైన మనం బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, దుఃఖపడువారు ధన్యులు. అంటే అర్థం ఏంటి? దుఃఖపడువారు ధన్యులు అంటే చాలా పర్యంత దుఃఖపడువారు ధన్యులు అంటే ఒక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ నిలబడతాడని. ఎక్కడ వచ్చిన చూపించు. కనుక ఇలాంటి తప్పుడు ప్రసంగాలు చేయకూడదు. కనుక దేవుని బిడ్డలమైన మనం తప్పగా కన్నీటితో ప్రార్థన చేయడంలో తప్పేం కాదు, తప్పగా మనం ప్రార్థన చేయాలి. కానీ కన్నీటితోనే ప్రార్థన చేయాలని బైబిల్లో ఎక్కడ లేదు. ప్రార్థన చేయమన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు, కానీ ఎడతెగక కన్నీళ్ళతో చేయమని అనలా. కనుక కొంతమంది పాస్టర్లకు కూడా వాక్యం సరిగా తెలియక
వాళ్ళు ఎక్కడో నేర్చుకున్నటువంటి వాక్యం పోనీ ఒకడైనా రిఫరెన్స్ చూపిస్తాడా? చూపించదు. సో దేవుని బిడ్డలమైన మనం తప్పక ఏడ్చుకొని ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. తప్పక మన ఏడుపు దేని గురించే ఉండాలని అంటే మనం చేసిన పాపం విషయమై ఉండాలి. అంటే మన యొక్క అవసరతలు, మన అక్కర్ల గురించి కాదు. ఇక్కడ రాసిన మాట యేసు ప్రభు చెప్పింది, దుఃఖపడువారు ధన్యులు. అంటే ఎవరు దుఃఖపడ్డం? దోజ్ హూ రిపెంట్ ఫర్ దేర్ సిన్స్, క్రై ఫర్ దేర్ సిన్స్. ఎందుకంటే మనం నిన్నటి దినం మనం చూసాం, రక్షణార్థమైనటువంటి మారు మనసు ఏమంటారు, నిజమైన దుఃఖాన్ని పుట్టిస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనం నిజంగా మనసు మారితే మనకి ఏడుపు వస్తుంది, బాధ కలుగుతుంది. కనుక ఆ ఏడుపు ద్వారా మనం మన తప్పుని ఒప్పుకుంటాం. చూసారా, దొంగ ఏడుపు రాదు, నిజమైనటువంటి ఏడుపు వస్తుంది. ఎవరు ఆడమని అనరు. నిన్న కాక నిన్నేనా ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, ఫ్యామిలీ అంతా వచ్చారు. కనుక వాళ్ళ అబ్బాయి చిన్న వయసులోనే మరి ప్రేమ, ఈ వ్యవహారాలన్నీ. కనుక అతనికి నేను వాక్యం చెప్పడంతో, వాక్యం ద్వారా దేవుని మాటలు, గద్దింపు మాటలు అతనికి కలగడంతో, బుద్ధి చెప్పే మాటలు, తప్పు దుద్దే మాటలు, అది వాక్యం ఏం చేయాలా? గద్దించాలి. అంతేగాని కొంతమంది అనుకుంటారు దేవుని వాక్యం ఏంటండి అంత గట్టిగా చెప్తున్నారు ఏంటండి. గద్దించడానికి దేవుని వాక్యం మనల్ని గద్దింపు కలుగు చేయాలి. అది ఆ వ్యక్తికి, ఆ కుర్రోడికి ఎంతో గద్దింపు వచ్చింది, భయం వేసింది దేవుని మాట. అమ్మో నేను ఏ పాపంలో. నిజం చెప్పాలంటే అతనికి బుద్ధి కలుగు చేసింది. ఆ కొద్ది నిమిషాలే నేను మాట్లాడినటువంటి మాటలు, వాక్యం ద్వారా చూపించిన మాటలు అతని తప్పును దుద్దింది, అతని నీతి సాక్షి. వెంటనే ఏం చేశాడు తెలుసా? అతని కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. అతను తన తండ్రిని పట్టుకొని ఏడ్చాడు, తన తల్లిని పట్టుకొని ఏడ్చాడు, నన్ను పట్టుకొని ఏడ్చాడు. నేను మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఇవాళ అంటే నిన్నటి దినం మళ్ళీ ఫోన్ చేశాను. ఇది మొన్న రాత్రి జరిగిన విషయం. సో మొన్న రాత్రి జరిగిన విషయం నిన్న మళ్ళీ నేను మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు, ఎలా ఉన్నారు మీ అబ్బాయి అని అంటే, చాలా మార్పు వచ్చిందండి. నిజంగా చెప్పాలంటే అతనిలో చాలా చేంజ్ కనపడుతుంది. దాట్స్ గుడ్. సో దాట్స్ వాట్ నిజమైన దుఃఖం అంటే. అది దేవుడు అలాంటి దుఃఖం కలిగి ఉండమని చెప్తున్నాడు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్. మన పాపం గురించి మనం ఏడవాలి. దావీదు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అతను చేసిన తప్పు గురించి. ఇవాళ మీ తప్పు మిమ్మల్ని పశ్చాత్తాపం కలుగజేయాలి. మీ తప్పు, మీ అవిధేయత దేవుడి దగ్గర సారీ చెప్పడానికి. దాట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అలాంటి వారు నిజంగా ఓదార్చబడతారు. దేవుని బిడ్డలు బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ మీక్. బ్లెస్డ్ ఆర్ ద మీక్ అని అంటే అర్థం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది సాత్వికులు ధన్యులు. మీక్ పీపుల్, జెంటిల్ పీపుల్. సో అంటే వాళ్ళు చేతకాని వాళ్ళని కాదు, దాని అర్థం ఏంటంటే వాళ్ళు సాత్వికులు, వాళ్ళు జెంటిల్ పీపుల్. వాళ్ళు జెంటిల్గా మాట్లాడతారు, వాళ్ళు ఘాటుగా మాట్లాడరు, కరుకుగా మాట్లాడరు, మరి ఏమంటుందని బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడరు. వాళ్ళు జెంటిల్ స్టాక్, జెంటిల్ స్పీచ్. సో జెంటిల్ మ్యాన్, అందుకని వాళ్ళు జెంటిల్ మ్యాన్ అంటారు. హూస్ జెంటిల్ మ్యాన్? జెంటిల్ మ్యాన్ ఎవరంటే సాత్వికులు. సాత్వికుడిని జెంటిల్ మ్యాన్ అంటారు. చూసారా? సో జెంటిల్ మ్యాన్స్ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. సో ఎవరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు? భూలోకం అంతా ఎక్కడ పడితే అక్కడ భూమి మీద అంతా తిరుగుతారు. భూలోకం అంతా దేవుడు వారికి అనుగ్రహిస్తారు. చూసారా? సో జెంటిల్ పీపుల్, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ మీక్. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం భూలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతాం జెంటిల్గా ఉంటుంది. బ్లెస్డ్ ఆర్ దోస్, ఇది అందరూ ఆశీర్వదించబడినటువంటి వారు, బ్లెస్డ్. సో బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ హంగర్ అండ్ థర్స్ట్ ఫర్ రైచియస్నెస్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఓదార్చబడదు లేక తృప్తిపరచబడదు. సో ఇవాళ మన జీవితంలో నీతి కొరకు ఏ రకంగా మనం కష్టపడుతున్నాం, మనం పరిశుద్ధత కొరకు, నీతిగా బ్రతకడం కొరకు మొదట నీతిని, రాజ్యాన్ని బ్రతకండి. ప్రభు చెప్పినటువంటి బీ యాటిట్యూడ్స్, దీస్ ఆర్ షుడ్ బి ది యాటిట్యూడ్స్ ఆఫ్ అ పర్సన్. అప్పుడు మన జీవితం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో దేవుని బిడ్డలమైన మనం కనికరం కలిగిన వారంగా ఉండాలి, కంపాషనేట్ పీపుల్. ఇవన్నీ మీకు వివరించాను అన్నది దినం. కానీ దిస్ ఈజ్ హౌ యూ అండ్ మీ షుడ్ లివ్. నువ్వు నేను కూడా ఇలా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, ఇలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మెర్సిఫుల్. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ మెర్సిఫుల్. మెర్సీ ఉందా మీలో? కనికరము గలవారు దాన్ని అంటే కంపాషన్.
మన జీవితంలో దేవుడు బిడ్డలైన మనం ప్రేమ కలిగినటువంటి వారు, ఆ కంపాషన్ మనలో ఉండాలి. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, సమాధానపరచువారు ధన్యులు. చూసారా, వారు దేవుని కుమారులు అనబడుతుంది. మన జీవితంలో దేవుని బిడ్డలు ఏంటంటే నెక్స్ట్ 8వ మర్చిపోయాం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ప్యూర్ ఇన్ హార్ట్. ఇవాళ మన హార్ట్ ప్యూర్గా ఉందా? బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యావ్ ప్యూర్ హార్ట్. మన హార్ట్ అంతా చెడిపోయింది, కానీ మన హృదయాన్ని అందుకే దేవుడు ఇమ్మని అడుగుతాం. ఎవరైతే హృదయాన్ని దేవుడికి ఇస్తారో ఉదయకాలం ప్రార్థన చేసుకోవాలి. అలాంటి హృదయం నాకు, పంచి హృదయం, శుద్ధ హృదయం, పవిత్రమైన హృదయం నాకు దయచేయి. ఎందుకంటే దేవుడు కోరుకుంటుంది ఈ లోకంలో మీరు నేను ఇలా బ్రతకాలని దేవుడు కోరుకుంటుంది. ఈ లోకంలో మీరు నేను కూడా ఈ రకమైనటువంటి బిడ్డలుగా జీవించాలని, దీనత్వం కలిగిన వారంగా, దుఃఖపడేవారుగా, మన పాపం విషయం, మన జీవితంలో సాత్వికులుగా, జీవితంలో నీతికరుగా, ఆకలి దప్పులు కలివారుగా, మన జీవితంలో మెర్సిఫుల్ కంపాషనెట్ పీపుల్గా, ప్యూర్ హార్ట్, హృదయ శుద్ధి గలవారుగా, ఇంకా మనం చూస్తే మనం పీస్ మేకర్స్గా, సమాధానపరచువారు. దాన్ని దెబ్బలాట్లు ఆడుకోకూడదు. దేవుని బిడ్డలైన మనం సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండే ప్రయత్నం చేయాలి. పగ తీర్చుకుంటే నా పని అని చెప్పి, కనుక మన పని కాదు. దేవుని బిడ్డలమైన మనం వెంజన్స్ మన పని కాదు, పగ తీర్చుకున్న మన పని దేవునికి అప్పచెప్పాలి. దేవుని బిడ్డలమైన మనం సాధ్యమైనంత వరకు మీకు హానికి తలపెట్టినటువంటి వారిని కూడా మీరు ప్రేమించాలి. అందుకే మనకు శత్రువులు భూమి మీద ఎవరు లేరు. మనకు ఒకటే శత్రువు, వాడి సైతాన్ అంతే. ఇక మన శరీరమే మన శత్రువు, మన శరీర సోదం. ఇక లోకం మన శత్రువు, అంటే లోక ఆశలు మనకు. లోకం అంతే అంటే మనుషులు కాదు, లోకం అంటే లోకంలో ఉన్నవాటి అంటే అర్థం. లోకాశ, నేత్రాశ, జీవపుటంపు, శరీరాశ, నేత్రాశ, జీవపుటంపు. సో ఇది మనం జయించాలి. ఈ మన శత్రువులు అంటే మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. సో సాధ్యమైనంత వరకు మనుషులు అందరితో సమాధాన పడాలి. కానీ ఒక సంఘంలోనే వస్తాం, కానీ ఒక సంఘంలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి, ఒకరినొకరు పరామర్శించుకోవాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు ఉపకారం చేసుకోవాలి. ఇక వాట్ కైండ్ ఆఫ్ లవ్ యు ఆర్ షోయింగ్? అదే ఇవన్నీ గుర్తుపెట్టుకొని బట్టి పెట్టమని కాదు దేవుడు చెప్పేది. ఆ కంపాషన్ మీలో ఉందా? అది కంపాషన్. సో మరలా సాధ్యమైనంత వరకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు రేపు కూడా, బికాస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ హౌ యూ అండ్ మీ షుడ్ లివ్ కంపాషన్. వరల్డ్ విజన్ డైరెక్టర్, వరల్డ్ విజన్ అనే సంస్థ ఉంది, బాబ్ అనే వ్యక్తి, ఆ సంస్థకి డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి బాబ్ అని ఆయన ప్రత్యేకంగా ఈ వరల్డ్ విజన్ డైరెక్టర్గా ఉండేవాడు. కనుక ఆయన ఇప్పుడు లేడనుకుంటా, బట్ రీసెంట్గా ఆయన ప్రత్యేకంగా ఆయనకి 3rd గ్రేడ్ క్యాన్సర్, లేక 3rd స్టేజ్ క్యాన్సర్ వచ్చేసి, కనుక ఆయన ఇంకా చివరి క్షణాల్లో లేక చివరి రోజుల్లో ఉన్నాడు. సో ఆ చివరి రోజుల్లో ఉన్న సమయంలో ఆయన అనుకున్నాడు ఏంటంటే, కొంచెం నేను ప్రశాంతంగా మనశ్శాంతిగా నేను కొద్దిసేపు దేవుని దగ్గర గడుపుతానని ఒక ఐలాండ్కి బయలుదేరి వెళ్ళాడు. ఒక ఐలాండ్కి, అమెరికాలో ఉంటాడు ఆయన, కనుక ఆ ఐలాండ్కి బయలుదేరి వెళ్ళి ఐలాండ్లో గడిపి ఆ సముద్ర తీరాన్న కొద్ది రోజులు గడిపి వద్దామని వెళ్ళిన తర్వాత ఆయన ప్రశాంతంగా అక్కడ ఆయన రిసార్ట్ తీసుకున్నాడు. ఆ రిసార్ట్లో సముద్రం దగ్గర ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక ఆవిడ సముద్రం దగ్గర కూర్చొని ఆమె ఏదో ధ్యానంలో, కనుక వెళ్తూ నడుచుకున్నాడు, వాకింగ్ చేస్తాడు. ఆమెతో మాట్లాడుతున్నాడంట. ఆమెతో మాట్లాడుతున్న సమయంలో ఆమె మాట్లాడుతుంది, మీరెక్కడ ఇలా ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత ఆమె చెప్పింది, నేను చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను, కనుక నేను మరి 4th స్టేజ్ క్యాన్సర్ నాది అని ఆమె చెప్పింది. ఆమె చెబుతూ ఆమె అనింది, ఇక నేను చాలా అనారోగ్యంతో బాధపడుతూ నేను వేసుకోవడానికి మందులు కూడా నా దగ్గర లేవు, వేసుకోవడానికి మందులు కూడా లేవు, కనుక నా శరీరం అంతా నొప్పులతో బాధపడుతున్నాను, భయంకరమైన పెయిన్స్, ఆ పెయిన్స్ తట్టుకోలేనటువంటి బాధ అని చెప్పింది. అంటే మరి ఎందుకు మందులు లేవు అంటే, నా దగ్గర డబ్బులు లేవు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాను,
ఓ పక్కనేమో నేను ఇక్కడికి వచ్చి ఇంకెక్కడే నా తుది శ్వాస విడిచిపెట్టేయాలని పరిస్థితుల్లో ఉన్నాను నేను. సరే, లాంగ్ స్టోరీ షార్ట్ ఒకటి చెప్పాలి అని అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మళ్ళీ అదే వేలో నడుచుకుంటూ వచ్చి తన కొరకు తెచ్చుకున్న మందులు, ఇంకా ఆ దీవిలో ఆ ద్వీపంలో మందుల దుకాణాలు ఉండవు, ఇక కొనుక్కోవడానికి అవకాశం లేదు. మనలాగా మెడికల్ షాప్కి వెళ్తే మందులు ఇవ్వరు, ఇలాంటి వాటికి ప్రిస్క్రిప్షన్స్ ఉండాలి. సో ఆ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అలా అమెరికాలో మందులు ఇస్తారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమెరికాలో మందుల షాప్కి వెళ్తే మందులు అమ్మరు. సో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయాలి. మనం ఏంటంటే ఏ జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా మందుల షాప్కి అదే చాలామంది అనారోగ్యాలతో చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు కౌంటర్ మీద మెడిసిన్ తీసుకుంటాం. సో కౌంటర్ మెడిసిన్ అంటే అర్థం మనం మందుల షాప్కి వెళ్ళి తీసేసుకుంటాం. డాక్టర్ కన్సల్ట్ అవసరం లేదు మనకి, కన్సల్టేషన్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఈయన చేసిన పని ఏంటంటే తన డబ్బాలో ఉన్నటువంటి మందులు ఇచ్చేసాడు. మీరు వేసుకోండి, మీరు చాలా పెయిన్లో ఉన్నారు కదా, నేను ఇంకా 3rd స్టేజ్, మీరు 4th స్టేజ్, నాకు కూడా క్యాన్సరే, ఇదిగోండి మందులని ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ కంపాషన్. కంపాషన్ అంటే అర్థం ఏంటంటే మన అవసరత చూసుకోవడమే కాదు, తను బాధలో ఉన్నాడు కానీ తన బాధ కన్నా ఇంకొకరి బాధని ప్రాముఖ్యంగా ఎంచుకోవడం, అది కంపాషన్. కానీ మనలో చాలామందిలో అలాంటి కంపాషన్ కనపడదు. సో కాల్డ్ క్రిస్టియన్స్ మనకున్న చిన్న దాంట్లో ఉపకారం చేయడానికి ఇష్టపడం, మనకున్న డబ్బుల్లో కొంచెం ఇవ్వడానికి ఇష్టపడం, మనకున్న వెహికల్లో మనకున్న ఆ బండిలో ఇంకొకరిని ఎక్కించుకోవడానికి ఇష్టపడం, ఇంకొకరిని తీసుకురావడానికి ఇష్టపడం. ఇంకా కంపాషన్ ఏముంది మనలో? యాక్టింగ్ చూపించాలి, యాక్షన్ ఉండాలి, అంతేగాని మాట కాదు. ఇట్స్ నాట్ దట్ వర్డ్. నాలో కనికరం ఉంది, నాలో జాలి ఉంది, నాలో కంపాషన్ ఉంది, దట్స్ నాట్ ద వే. బట్ లెట్ షో దట్ కంపాషన్. ఒకవేళ ఇప్పటివరకు సరిగ్గా చూపించకపోతే ఇక నుంచైనా మీరు ఇలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ వాట్ కంపాషన్ అంటే. సో దేవుని బిడ్డలైనటువంటి మనం నీతి కొరకు హింసించబడిన వారిగా ఉండాలి. నీతి కోసం, ఇవాళ నీతి కోసం అని 2 సార్లు ఈ బీయాటిట్యూడ్స్లో ప్రభు చెప్పాడు. నీతి కొరకు అని మనం 6వ వచనంలో చూస్తాం. ఆకలి దప్పులు గలవారు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతారు. అది సో నీతి కొరకు. సో దేవుని కొరకు రేపు 7 ఏళ్ళ శ్రమంలోని భోజనం కూడా దొరకదు. అందుకనే మీకు ముద్ర లేకపోతే కొనడం, ముద్ర లేకపోతే అమ్మడం జరగదు. మీరు ఏదైనా వస్తువు అమ్ముకోవాలనుకున్నా, ఎవడైనా డబ్బులు ఇవ్వాలనంటే ముద్ర కావాలి. మీకు ప్రత్యేకంగా మీరు కొనుక్కోవాలనుకున్నా కూడా మీకు ముద్ర కావాలి. సో బియ్యం కొనుక్కోవాలన్నా ముద్ర లేనిదే బియ్యం వేయరు, కూరగాయలు వేయరు. సో దాని అర్థం చాలామంది ఆకలితో అలమటిస్తారు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభు బిడ్డలు అంటే ఆ 7 ఏళ్ల శ్రమల్లో కూడా ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు చూసారా, ఇవాళ ఇంకా శ్రమలు అనుభవిస్తారు. నీతి కొరకు నిలబడగలవా? ఆకలి దప్పులు కలిగిన దాన్ని. సో ఆకలితో చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు, శిరశ్ఛేదనం చేయబడి చంపబడిన వారు. అందుకనే ఆ దినాల్లో ప్రత్యేకంగా నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగా ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారంటే అర్థం ఎవరు తెలుసా? రేపు 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఎవరైతే నా బిడ్డలైన యూదులకి సహాయం చేస్తారో, యూదుల్ని చాలా హింసిస్తారు దేవుని బిడ్డలు, ఇంకా ముఖ్యంగా ఆ శ్రమలో యూదుల రక్షణ కొరకు, యూదులందరూ కూడా రక్షించబడాలని దేవుడు ఆ 7 ఏళ్ల శ్రమల ద్వారా వారిని రక్షించాలని దేవుడు ఇష్టపడతాడు. కనుక 144,000 మంది ప్రత్యేకంగా సువార్థికులు పనిచేస్తారు. కనుక 144,000 మంది, 144,000 మంది యూదుల్లో నుంచి సువార్థికులు లేస్తారు. అంటే యూదుల పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆ ఆసక్తి చూసి, ఆ దినాల్లో ఆకలిగా ఉన్నవారు, దప్పిగా ఉన్నవారికి
ఎవరైనా భోజనం పెడితే వెళ్తాను నేను. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం అందుకనే పరదేశులుగా ఉన్న వారిని చేర్చుకోవడం. అంటే పరదేశులు అంటే అర్థం వాళ్ళు చెదిరిపోతారు, దేశాలు వెళ్ళిపోతారు, వేరే వేరే ఊర్లు వెళ్ళిపోతారు. కానీ వాళ్ళని చేర్చుకొని, హక్కుని చేర్చుకొని వారికి సహాయం చేసి వారు భోజనం పెట్టి వస్త్రం ఇచ్చి దాహం తీర్చినటువంటి వారు దాన్ని. సో దేవుని బిడ్డలైనటువంటి మనం నువ్వు నేను ఇలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఈ మాటలు, అంతేగాని గుర్తెట్టుకొని కంట తట్టడానికి కాదు. మా సండే స్కూల్ పిల్లలు, మా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఇవన్నీ గుర్తెట్టుకొని చక్కగా అప్పచెప్పేస్తారు. అలాగే దేవుని బిడ్డగా నువ్వు అప్పచెప్పేయాలని కాదు దేవుడు కోరుకుంటుంది. ఇవన్నీ నువ్వు అప్పచెప్ప చూడకుండా నేర్చుకోకపో. బట్ దిస్ ఈస్ ద యాటిట్యూడ్ దట్ యూ అండ్ మీ షుడ్ హ్యావ్. ఈ యాటిట్యూడ్ ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ బీ యాటిట్యూడ్. ఈ బీ యాటిట్యూడ్స్ మీలో ఉన్నాయా? ఇది మనం సరిచేసుకోవాల్సిన విషయం. ఈ రకంగా మనం జీవించినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి, మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి, మన జీవితాలు ఎంతో నెమ్మదిగా ఉంటాయి. చూసారా, ఆత్మ విషయమై దినత్వం మనలో ఉండాలి. మన జీవితంలో దుఃఖపడేవారుగా దేవుని కొరకు మనం చేసిన పాపం విషయమై పశ్చాత్తాపం. అంటే కానీ మనకు మన బాధలు కష్టాలను బట్టి ఆడడం కాదు, మనకు ఉన్నటువంటి జబ్బులను బట్టి ఆడడం కాదు. మనకు ఉన్నటువంటి జబ్బు దేనివల్ల వచ్చింది? ఇవాళ నేను చేసిన పాపం వల్లేమో, నేను చేసిన అవిధేయత వల్లేమో, నన్ను క్షమించు ప్రభువా. అది అలాంటి దుఃఖం. మన పాపం విషయమై మనం ఏడ్చేవారు ధన్యులు. దోస్ ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. ఈ ఉదయకాలం మనం అందరం ఆశీర్వదించబడిన వారిగా ఉండాలని దేవుడి కోరు. ఇది మొదలుకొని మీరు అలా ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా మీరు నడవాలి. మీ జీవితంలో జెంటిల్ పీపుల్గా, మీక్ పీపుల్గా, జెంటిల్ మ్యాన్, చూసారా, సాత్వికులుగా అలాంటి వారు ఉంటే మీరు జీవిస్తే మీరు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇంకా మనం చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు, నీతి కొరకు బ్రతికేవారుగా జీవించి తృప్తిపరచబడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు హృదయ శుద్ధి గలవారు దేవుని కుమారులు అన్నప్పుడు. ఇంటిగ్రిటీ కలిగి సమాధానపరచువారు దాన్ని. గొడవలు ఆడుకోకండి, మీ ఇంట్లో గొడవలు ఆడుకోకండి, కుటుంబాల్లో గొడవలు ఆడుకోకండి. ఎవరైనా గొడవ ఆడుతుంటే ఆ గొడవని తగ్గించేవారుగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే, అమ్మ గొడవ ఆడకండి, అమ్మ దెబ్బలాడుకోకండి అని సమాధానపరిచేవారు ధన్యులంట. వారు దేవుని కుమారులు అనబడతారంట. చూసారా, మనం సమాధానపరిచేవారుగా ఉంటున్నామా? కనుక సమాధానపరిచేవారు. ఇవాళ భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం అలుముకొని పోయింది. ఈ రాత్రికి యుద్ధం అంటే, రేపు రాత్రికి యుద్ధం అంటే, అలా ఎప్పుడు యుద్ధమో తెలియలేనటువంటి పరిస్థితుల్లో భీకరమైనటువంటి భయంకరమైన యుద్ధ వాతావరణం. ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా భయంకరమైనటువంటి యుద్ధం వేలైతే త్వరలో 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోయే పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి. ఈ నెలాఖరికి అనగా ఇంకా రోజు ఉంది అంతే. ఇవాళ ఆల్రెడీ 27, రేపు 28 అయిపోయింది ఈ నెల. ఈ నెల కనీసం 30 కూడా ఉండవు. 28 days, 28. రేపటితో ఈ నెల ముగించబడుతుంది. సో కనుక ఈ నెలాఖరి కంటే ఇవాళ లేక రేపు భయంకరమైనటువంటి యుద్ధం జరగడానికి అన్ని ఏర్పాట్లు రెడీగా ఉన్నాయి. సో ఇరాన్ మీద యుద్ధం చేయడానికి అమెరికా మొత్తం షిప్పులు, మొత్తం భయంకరమైన యుద్ధ నౌకలు ఆల్రెడీ స్ట్రైక్ చేసాడు ఇరాన్. ఆల్రెడీ ఇరాన్ నిన్నటి దినం ప్రత్యేకంగా అమెరికా వచ్చినటువంటి పెద్ద యుద్ధ నౌక మీద బాంబు వేశాడు. దాన్ని ఒకవేళ వేస్తే అది ఆ షిప్ ఖరీదు ఎంతో తెలుసా? దగ్గర దగ్గర $1,00,000 అంట. అంత భయంకరమైనటువంటి ఖరీదైన, 1,00,000 కాదు, అన్ని లక్షలు ఖరీదైనటువంటి ఆ షిప్. అంటే ఒకవేళ దాన్ని దాన్ని డిస్ట్రాయ్ చేస్తే దాంట్లో చాలా యుద్ధ విమానాలు ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ దాన్ని మళ్ళా ఆ బాంబుని వీళ్ళు షూట్ చేసి పాడేశారు. దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయగలగాలి. సమాధానపరుచువారు ధన్యులు. ప్రభువా, మా జీవితంలో సమాధానం ఉంచండి. అందుకనే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే భూలోకంలో సమాధానం జరుగుతుంది, మన ఇంట్లో సమాధానం దొరుకుతుంది, మన కుటుంబంలో సమాధానం దొరుకుతుంది. ఇవాళ చాలామందికి ప్రార్థన లేకపోవడం వల్ల
మీకు సుఖం లేదు. అర్థం లేకపోవడం వల్ల మీలో నెమ్మది లేదు. దేవుని బిడ్డలైనటువంటి మనం సుఖంగా మనం ఎందుకు బతకలేకపోతున్నాం? సుఖం లేదా? రేపు యుద్ధం వస్తే ఇంకా సుఖం ఉండదు, యుద్ధం వస్తే ఇంకా నెమ్మది ఉండదు. ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. కనుక ఈ పరిస్థితుల్లో మన భారత ప్రధానమంత్రి గారు కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. ఆయన కూడా కొన్ని విమానాలు కూడా కొంటున్నాడు. పక్కన ఆయన కూడా ఏమంటారు దాన్ని, యుద్ధ విమానాలు. సో ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన అనేది మన జీవితంలో నెమ్మదినిస్తుంది, సమాధానపరుస్తుంది, సుఖాన్ని ఇస్తుంది. అందుకే నేను తిమోతికి రాసినటువంటి పత్రికలో 2 తిమోతి 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, చూసారా, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇది చాలా మంచిది. ఏంటి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. రాజుల కొరకు, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ కొరకు ప్రార్థన చేయండి. ఆర్ వి ప్రేయింగ్ ఫర్ ప్రెసిడెంట్ ట్రంప్? ఆర్ వి ప్రేయింగ్ ఫర్ ప్రెసిడెంట్ అమెరికా దేశం ప్రెసిడెంట్ కోసం, ఇజ్రాయెల్ దేశం ప్రధానమంత్రి కోసం, ఇండియా దేశం ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేస్తున్నాం? రాయబడి ఉంది, రాజు కొరకు ప్రార్థన చేయమనల్లా, రాజుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజులు అందరి కొరకు. ఈ దినాల్లో మనకి రాజులు లేరా? ఉన్నారు. వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లు, వాళ్ళే ప్రెసిడెంట్లు, దేశాన్ని ఏలే వాళ్ళు రాజులు. మరి ప్రార్థన చేయమంటాడు. ఎందుకు? మనుషులందరి కొరకు, రాజుల కొరకు మనం ఎందుకు ప్రార్థన చేయాలి? అధికారుల కొరకు ఎందుకు విజ్ఞాపన చేయాలి? ఎందుకు ప్రార్థన చేయాలా? అక్కడ రాసుంది, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి 2వ అధ్యాయం 1వ వచనం, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. అది ఇవాళ వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మనకు టైం ఎక్కడ ఉందండి? వాళ్ళ కోసం నువ్వు చేస్తే అప్పుడు నువ్వే సుఖంగా బతుకుతావు. మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు నెమ్మదిగా బ్రతుకుతున్నావు. ఇది వాళ్ళ కోసం చేయడం మాత్రమే కాదు, నీ కోసం కూడా చేసుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడం వల్ల మనుషులందరి కొరకు, నువ్వు ప్రార్థన చేయడం వల్ల రాజులందరి కొరకు, నువ్వు ప్రార్థన చేయడం వల్ల అధికారులందరి కొరకు నువ్వు సుఖంగా బ్రతుకుతావు, నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు. అది దేవుని బిడ్డలమైనటువంటి మనం ప్రార్థన చేయాలి. ఈవెన్ మనల్ని హింసించేవారు, మనల్ని బాధ పెట్టేవారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అదే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూస్తాం 10వ వచనంలో, నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చూసారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కొంతమంది మనల్ని తిడితే బాధపడతాం, కానీ మీరు బ్లెస్డ్ అవుతారు, మీరు దీవించబడతారు. మీ మీద అన్యాయంగా చెడ్డ మాటలు పలికితే, మిమ్మల్ని అన్యాయంగా నిందిస్తే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం నువ్వు నిందించబడుతున్నావు? అక్కడ రాసింది, నా కోసం, దేవుని కోసం, నా నిమిత్తం. చూసారా, నన్ను నమ్ముకున్నందుకు, ఇంకా వేరే దానికోసం నువ్వు దొంగతనం చేసినందుకు ఎవడని నేను హింసించి కొట్టేశాడు అనుకోండి, నువ్వు దానికోసం దేవుడి కోసం హింసించబడటం వల్ల, నువ్వు బూతులాడినందుకు నేను నిందించినందుకు నిన్ను కొట్టేశారు, దానికోసం నీకు బ్లెస్సింగ్స్ లేవు. దేవుని కొరకు, అది ఆయన పని కొరకు, ఆయన నమ్ముకున్నందుకు, ఆయన్ని విశ్వసించినందుకు, ఆయన సాక్ష్యం చెప్పినందుకు, ఆయన గురించి ఇతరులకు నువ్వు దేవుని మాటలు చెప్తున్నందుకు, అది నువ్వు హింసించబడితే, అది దేవుని పనిలో నువ్వు ఆడబడుతూ హింసించబడితే, నిందించబడితే, నా కోసం నన్ను నమ్ముకున్నందుకు, నీ కుటుంబమే నీకు వ్యతిరేకమైతే కంగారు పడు, ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడు, సంతోషించు, ఆనందించు. ఇదేంటండి నిందలో సంతోషం? దేవుడు ఎలాగొస్తుంది సంతోషం? ప్రార్థన చేస్తే. ఎలాగొస్తుంది సంతోషం? బైబిల్ చదివితే. సో బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని సన్నిధికి రండి. మీ జీవితంలో మీరు నెమ్మదిగా ఉంటారు,
సుఖంగా ఉంటారు. పీస్, గాడ్స్ పీస్, దేవుని సమాధానం. అందుకే వాళ్ళు జైల్లో ఉన్న పాటలు పాడుతున్నారు పౌలుసీలు. వాళ్ళని కొట్టేసిన, హింసించబడిన వారు ధన్యులాలు. నీతి కొరకు నా నిమిత్తం మీరు హింసించబడ్డారు. సువార్త చెప్పినందుకు, దయ్యం పట్టినామని బాగు చేసినందుకు జైల్లో పెట్టారు. ఎందుకు జైల్లో పెట్టారు పౌల్ని? ఎందుకు జైల్లో పెట్టారు శీలాని? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద చేట్టమాట. ప్రభు కొరకు అలాంటి హింస పొందుతున్నావా? ప్రభు కొరకు అలాంటి నిందలు అనుభవిస్తున్నావా? ప్రభు కొరకు అలాంటి అవమానాలు, చెడ్డ మాటలు అనుభవించగలుగుతున్నావా? యు ఆర్ బ్లెస్డ్. పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుంది. సో దేవుని బిడ్డలైనటువంటి మనం ఇలా బ్రతకాలి. ఇది ఇంకా ఇంకా చదువుకోండి. ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దేవుని బిడ్డలు మనం ఎలా బ్రతకాలో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అది ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. అది మీరు ఉప్పులాగా ఉండాలి. దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ లోకానికి ఉప్పులాగా ఉన్నాం మనం. ఆర్ యు సాల్ట్ దిస్ వరల్డ్? సాల్ట్ ఏం చేస్తుంది చూసారా? సాల్ట్ చాలా వెరీ 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 ఇంపార్టెంట్. ప్యూరిఫైస్, ప్రిజర్వ్స్. సాల్ట్ ఏం చేస్తుంది? చాలా పనులు చేస్తుంది. సాల్ట్ ఈజ్ యాంటీబయాటిక్. ఉప్పు అనేది యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది. ఉప్పు వల్ల చాలా 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 అది కనుక సాల్ట్ అనేది పాడవకుండా కాపాడుతుంది. వాళ్ళు దేవుని బిడ్డలైనటువంటి మనం ఈ పాడైపోయినటువంటి లోకంలో చూసారా, పాడవకుండా కాపాడడానికి ఒక ఉప్పులాగా నువ్వు జీవించగలుగుతున్నావా? అది ఆల్రెడీ లోకం పాడైపోతుంది, చెడిపోయింది, పాపంలో ఉంది. సో దేవుని బిడ్డలైనటువంటి మనం ఆత్మీయంగా చెడిపోయినటువంటి, ఆత్మీయంగా పాడైపోయినటువంటి లోకానికి నువ్వు ఏ రకమైన ఉప్పుగా ఉన్నావు? అది నువ్వు ఏ రకంగా రుచికరంగా ఉన్నావు? ఏ రకంగా దేవుని బిడ్డలు లోకానికి మాదిరికరంగా ఉన్నారు? అది ఇవాళ రుచిని ఇవ్వగలిగేవారుగా, లోకానికి రుచిని ఇవ్వగలిగేవారు, టేస్ట్ని ఇవ్వగలిగేవారు ఉన్నావా? మనం నిస్సారమైన ఉప్పుగా ఉన్నావా? సారం లేని ఉప్పుగా ఉన్నావు. ఉప్పు ఒకవేళ టేస్ట్ ఇవ్వకపోతే అది ఎందుకు పనికి వస్తుంది? అది బయట పారేస్తాం. మనుషులు తొక్కడానికి పని చేస్తాం. మనుషులు తొక్కుకొని వెళ్ళిపోతారు. దానివల్ల ఉపయోగం లేదు. సారం అయినటువంటి ఉప్పు, టేస్ట్ఫుల్. వాళ్ళు మన జీవితం ఎంత టేస్టీగా ఉంది అది. సో దేవుని బిడ్డలం మనం పిలువబడింది ఈ లోకానికి ఉప్పులాగా ఉండడానికి, పాడైపోయినటువంటి ఈ లోకానికి, అవిధేయత చూపిస్తున్న లోకానికి, దేవుని మాట వినలేనటువంటి ఈ లోకానికి నువ్వు మాట వింటూ, నువ్వు మాటకు లోబడుతూ ఇతరులకి ఏ రకంగా మాదిరిగా ఉన్నావు, ఏ రకంగా వారికి ఉప్పులాగా టేస్ట్ఫుల్గా ఉన్నావు, ఆత్మీయంగా చెడిపోయినటువంటి లోకానికి ఏ రకమైన మాదిరిని కనుపరుస్తున్నావు. సో దేవుని బిడ్డలైనటువంటి మనం అది ఆ చిన్న ఉప్పు ఎంత టేస్ట్ ఇస్తుందో. ఇవాళ పెద్ద ఉప్పు ఎక్కర్ల, చిన్న పించ్, కొంచెం చిటికెడు అని అంట, చిటికెడు ఉప్పు ఆ కూరక, చిటికెడు చూసారా, ఎక్కువే ఒక్కర్ల, మళ్ళీ ఎక్కువే ఆ చిన్న టేస్ట్. ఏ రకమైన టేస్ట్గా ఉన్నావు, ఏ రకంగా నువ్వు డిఫరెన్స్ తీసుకొస్తున్నావు, ఏ రకంగా నువ్వు ఎఫెక్టివ్గా ఉన్నావు. అది ఇవాళ క్రిస్టియన్స్ ఇవాళ మాటలు కూడా బాగలే. మన మాటలు ఉప్పులాగా ఉన్నాయా? ఉప్పు వేసినట్లు ఎంతమంది మాటలు రుచికరంగా ఉన్నాయి? మీ మాటలు రుచికరంగా ఉన్నాయా? అది దేవుని బిడ్డలు అది ఉప్పుగా ఉండమని అంటే. అంతేగాని మనం దెబ్బలాటలు ఆడేవాళ్ళుగా, గొడవలు ఆడేవారుగా, ఇంకా దెబ్బలాటలు పెంచేవాళ్ళుగా అది ఉప్పు కాదు. అది ఉప్పు రుచి. మన కన్వర్జేషన్ చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, చదవండి. చూసారా, ప్రతి మనుషునికి నువ్వు ఎలా జవాబు ఇవ్వవలెనో, ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ, అది ఉప్పు వేసినట్లు ఎంత చేశారు? అది మీ సంభాషణ. కొంతమంది మాట్లాడితే సంభాషణ సిరాకు వచ్చేది. కొంతమంది సంభాషణ ఎలాగుంటుంది?
బ్యాడ్ వర్డ్స్, చెత్త మాటలు మాట్లాడతారు. మాట్లాడితే అసలు ఎనబుద్ధి ఇది. కొంతమంది సంభాషణ, అది డిస్కషన్, ఇంకా మాట్లాడి అనిపిస్తుంది. అంటే బాబు ఆపే బాబు ఆ మాటలు ఏంటి, ఆ మాటలు ఏంటి, ఎవరి దగ్గర నేర్చుకున్నావు, ఎక్కడ మాటలు మాట్లాడుతున్నావు? అంటే దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతూ మన క్యారెక్టర్ చేంజ్ లేదు అని అంటే సంథింగ్ రాంగ్. క్యారెక్టర్లో చేంజ్, యాటిట్యూడ్లో చేంజ్, మార్పు, ప్రతి దాంట్లో మార్పు. అది అరే ఏంట్రా ఎలా ఉండే వ్యక్తి అలా మారిపోయాడు. దేవుని బిడ్డలు అని చెప్పుకోవడానికి ఉప్పులా ఉండాలి కదా. మీ సంభాషణ ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలా? రుచి, చదవండి, రుచికరం. మీ సంభాషణ ఎలా ఉండాలా? ఎల్లప్పుడూ రుచికరంగా, కృపాసహితంగా ఉండనీయుడి. ఇది మీ లోకానికి అలాగ ఉన్నారా? అందరితో అలా మాట్లాడాలి. లైక్ అ పించ్ ఆఫ్ సాల్ట్ గివ్ టేస్ట్. యు ఆర్ అ టేస్ట్ఫుల్ వర్డ్స్. నా దగ్గర కూర్చున్నాడు ఎవడే అలబుద్ది. ఇది నా దగ్గర ప్రతి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మన ఎస్ఏసి పాస్టర్ల దగ్గర నుంచి, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎస్ఏసి చర్చ్ మెంబర్స్ దగ్గర నుంచి, నా దగ్గర కూర్చుంటే టైం ఈజీగా గడిచిపోతుంది. ఎందుకు? నేను మాట్లాడుతున్న సంభాషణ చాలా టేస్ట్ఫుల్గా ఉంది. ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉంటే ఇంకా గడపాలి, ఇంకా టైం తెలియదు. ఇవాళ మన మాటలు రుచికరంగా ఉన్నాయా? ఎవరితో మాట్లాడుతున్నా? నీ బిడ్డలతో మాట్లాడుతున్నా, నీ కోడలతో మాట్లాడుతున్నా, నీ అల్లుడితో మాట్లాడుతున్నా, చుట్టాలతో రుచికరమైన మాటలు. అది యు డోంట్ బీ. నీ మాటలు బాణాల్లో పొడవకూడదు, సూదుల్లో గుచ్చుకోకూడదు, నీ మాటలు సొవ్వల్లా పొడిచేయకూడదు. రుచికరంగా. ఇవాళ నీ మాటలు రుచికరంగా ఉన్న మీ అత్తగారిని చాలా గౌరవిస్తున్నావా? మీ మామగారిని చాలా గౌరవిస్తున్నావా? మీ తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నావా? మీ అమ్మ నాన్నని గౌరవిస్తూ, మీ పిల్లల్ని ఎనీవన్ రెస్పెక్ట్ వన్ అనదర్. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా, అందుకని పిల్లలకు కూడా కోపం రేపకండి, వాళ్ళని చక్కగా పెంచండి. అది ఇవాళ పిల్లల కోసం చాలామంది తల్లిదండ్రులు వర్క్ చేస్తున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ పిల్లల దగ్గర కొద్ది నిమిషాలు కూడా గడపరు. లవ్ ఎక్కడ దొరుకుతుంది? అప్పుడు నువ్వు సంపాదించిన డబ్బులు కాదు మెయిన్ ఇంపార్టెంట్. స్పెండ్ సమ్ క్వాలిటీ టైం విత్ యువర్ చిల్డ్రన్. పిల్లల దగ్గర కొంత సమయం గడపండి, కుటుంబం దగ్గర కొంత సమయం గడపండి. దట్ ఈస్ హౌ ఆ లవ్ అనేది. చూసారా, దేవుని బిడ్డలైనటువంటి మనం ఉప్పు వేసినట్టు మన స్పీచ్ కూడా అలా కృపాసహితంగా, గ్రేషియస్, కృప, అది గ్రేషియస్ స్పీచ్, సీజన్డ్ విత్ సాల్ట్. అంటే అర్థం మనకి రుచికరంగా, కృప కలిగినటువంటి మాట. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం మనం చదివితే, మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం చూసారు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే అది దేని వల్ల సారం పొందుతుంది. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం నిస్సారమైన ఉప్పుగా ఉండకూడదు. మీలో అది ఉప్పులాగా మనం సమాధానంగా ఉండాలి. పీస్ విత్ ఆల్ ఆఫ్ ద పీపుల్. అది ఉప్పులాగా బీ విత్ పీస్ విత్ వన్ అనదర్. ఇవాళ మీలో సమాధానం ఉందా? సమాధానం ఉన్నప్పుడు ఉప్పులాగా ఉన్నట్టు మీరు లోకానికి ఉప్పుగా ఉండండి. అందుకనే మనం మళ్ళీ చదివాను నేను మొదలు, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మళ్ళీ సమాధానం వెరీ ఇంపార్టెంట్, బికాస్ సమాధానం ఈజ్ లైక్ సాల్ట్. వాళ్ళ పీస్ లేదు, భర్తతో పీస్ లేదు. ఎందుకు డివోర్స్ వచ్చేస్తుంది? ఇవాళ మీరు భార్య భర్తలు ఎందుకు డివోర్స్ అయిపోతున్నారు, విడాకులు లేదు? బికాస్ దెర్ ఈజ్ నో పీస్. సంథింగ్ ఘర్షణ, సంథింగ్ గొడవ, సంథింగ్ ఇబ్బంది. హంబుల్ యువర్ సెల్ఫ్. మొన్న అందుకే మనం ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి రమ్మంటే మనం బిజీ కదా, మనం రాలేము. కనుక మనకి ఫ్యామిలీ ఎలా ఉండాలో అర్థమవుతుంది. బట్ పీపుల్ హు హ్యావ్ కమ్ దే విల్ అండర్స్టాండ్. ఓ ఫ్యామిలీలోకి పిల్లలతో ఎలాగ ఉండాలి, కుటుంబంతో ఎలాగ ఉండాలి, భార్యతో ఎలాగ ఉండాలి, భర్త ఎలాగ ఉండాలి. సో దేవుని వాక్యంలో నుంచి బిబ్లికల్ ప్రిన్సిపల్స్ మనం నేర్చుకున్నాం. క్షమాగుణము కలిగినటువంటి భర్తగా ఉంటేనంట, క్షమాగుణము కలిగిన భార్యగా ఉంటేనంట ఆ కుటుంబం విడిపోతుందంట.
ఎంత క్షమాపణ అంటే, మీరు గోమెరు హోషియా లాగా ఉండాలి అని. హోషియా దేవుని బిడ్డ, హోషియా భర్త గోమెరు భార్య. కానీ గోమెరు ఎంత చీటింగ్ చేసింది అని అంటే, గోమెరు తన భర్తని మోసం చేసి భర్తని విడిచిపెట్టి ఇంకొక పరాయి మగోడుతూ లేక వ్యభిచారం చేస్తుంది. వ్యభిచారం చేస్తున్న స్త్రీని లేక వ్యభిచారం చేస్తున్నటువంటి తన భార్యని మరలా చేర్చుకోవచ్చా? మోషే నియమం ప్రకారం, మోషే రూల్ ప్రకారం మీరు విడాకులు ఇవ్వడానికి క్రైసిస్ ఏంటో తెలుసా? విడాకులు ఇవ్వడానికి బేస్ ఏంటంటే వ్యభిచార కారణం చెప్పునే విడాకులు. వ్యభిచార కారణం లేకపోతే విడాకులు ఇవ్వకూడదు అసలు. అలాంటిది విడాకులు ఇవ్వడానికి మోసే చెప్తుంటే యేసు ప్రభు లేక దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, గోమెరుకి చెప్పిన మాట, హోషియాకి చెప్పిన మాట, గోమెరు నెల్లి ఏం చేసి మరలా తెచ్చుకో, మరలా నీ భార్యగా చేర్చుకో. ఏంటి ప్రభు అని అడగల. చెప్పిన మాట ప్రకారం హోషియా వ్యభిచారం చేసినటువంటి తన భర్తని మోసం చేసి చీటింగ్ చేసినటువంటి ఆ భార్యని మరలా తన భార్యగా చేర్చుకున్నాడు. దాట్ ఈస్ కాల్డ్ ఫర్గివ్నెస్. అది పీస్, అది సమాధానం. ఉప్పు లాంటి వ్యక్తి మాట ఎవరు? హోషియా. సమాధానపడ్డ. తప్పు చేసిన తన భార్యను, తప్పు చేసిన భర్తని కెన్ యూ ఫర్గివ్? ఇంకా అలాగుంటే విడాకులు ఎందుకు వస్తాయి? కుటుంబాలు విడిపోతున్నాయి, పిల్లల తల్లిదండ్రులు విడిపోతున్నారు, అత్త కోడలు విడిపోతున్నారు, ఫ్యామిలీ విడిపోతున్నారు, భర్త భార్య. వై? బికాస్ దేర్ ఇస్ నో పీస్. సమాధానం లేదు. దేవుని బిడ్డలు మనం అలా ఉండకూడదు. సమాధానపరచు. మనం ఉప్పులాగా ఉండాలి. ఉప్పులాగా. అది ఉప్పులాగా ఉండడం అంటే. మనం ఎంత మొత్తం చదివంగానే 12వ వచనం నుంచి 20వ వచనం వరకు, బట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇంకా వెలుగు గురించి నేను చెప్పాలి. బట్ లెట్స్ గో స్లో అండ్ స్టడీ, బట్ లెట్స్ లెర్న్. ఏదో గబగబా చెప్పుకొని వెళ్ళిపోవడం కన్నా యేసు ప్రభు ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కనుక వీలైతే మనం 5, 6, 7 అధ్యాయాలు యేసు ప్రభు ప్రసంగం. సో యేసు ప్రభు వారు దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా మనం జీవించినప్పుడు దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలు తప్పక దేవుడు మనకి అనుగ్రహిస్తుంది. సో ఇవాళ మనం నేర్చుకున్నట్టు దేవుని బిడ్డలంగా సాల్ట్లాగా ఉందాం, ఉప్పులాగా ఉందాం. మనం ఉప్పులాగా జీవిద్దాం. ఉప్పు లాంటి సంభాషణ కలిగి జీవిద్దాం. మన జీవితంలో ఉప్పు వలె మనం రుచికరమైనటువంటి సంభాషణ, మనము కృపాసహితంగా మన సంభాషణ, ఉప్పు వలె సమాధానం కలిగినటువంటి వారు దేని బిడ్డలు అలా జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తోడేవాడిని కాపాడును. ప్రభువా మీకు వందనాలు. ఈ ఉదయకాలం ఎలా ఉండాలో, ఏ విధమైనటువంటి లక్షణాలు మాలో ఉండాలో, ఏ విధమైనటువంటి గుణగణాలు మనలో ఉండాలో మీ వాక్యం ద్వారా మాకు అర్థం చేయించారు కనుక మేము అలా జీవించడానికి కృప దయచేయండి. మేము అలా లేక నిస్సారమైన ఉప్పుగా ఉన్నాం. సారం లేదు. అది బయట పారవేయడానికే కదా, దేనికి పనికిరాదు. ఇవాళ విశ్వాసులంగా పనికొచ్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. పనికొచ్చే ఉప్పునే వాడుకుంటాం, పనికిరాని ఉప్పు బయట పాడేస్తాం. ఇవాళ మేము రుచికరమైన ఉప్పుగా, ఎంత అక్కర్లే, చిటికెడు ఉప్పు చాలు, పించ్ ఆఫ్ సాల్ట్, ఆ కూరకంతటికి రుచిని తీసుకొని వస్తుంది. ఇవాళ మా జీవితంలో ఆ కొంచెం ప్రవర్తన సరిగా లేక పాడైపోతున్న ఈ లోకాన్ని రక్షించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మాలో సమాధానం లేదు, మాలో రుచికరమైన సంభాషణ కూడా లేదు. కనుక మీ వాక్యం ద్వారా ఈ ఉదయకాలం మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆ విధంగా మేము జీవించడానికి కృప దయచేయమని యేసు నామములో వినంతి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని వారి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సదా మనందరికీ తోడే కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఏయో విషయాలు మీరు చేయక్కర్లేదు. ప్రార్థన